హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 42వ భాగం. శ్వేత వరాహవతారం. దేవగురువు బృహస్పతి దేవతల విజయం, దానవుల అపజయం, లోకాలకు సుఖ శాంతులు కలగాలని ఇంద్రుని చేత 175 దేవ సంవత్సరాలు చేసే శ్రీ రాజరాజేశ్వరి మహాయజ్ఞము చేయించసాగాడు. యాగం నిర్విఘ్నంగా జరిగింది. చివరి రోజు అమ్మవారికి పూర్ణాహుతి ఇంద్రుడు అర్పించాడు. యజ్ఞకుండములో పూర్ణాహుతి అగ్నికి అర్పించగానే మహా తేజస్సు ఒకటి అగ్నిగుండము నుండి వెలువడింది. ఆ తేజస్సు దేవతలను ఉద్దేశించి, దేవతలారా, మీ యజ్ఞ ఫలం అమ్మవారు స్వీకరించి అనుగ్రహించింది. దేవకాలమానం అనుసరించి మరికొద్దిసేపటిలో బ్రహ్మదేవుడు నిద్ర నుంచి లేస్తాడు. సృష్టికి భూమి కనపడక ఆందోళన చెందుతాడు. మీరు వెళ్ళి బ్రహ్మకు జరిగినది వివరించండి. బ్రహ్మతో కలిసి శ్రీహరిని ప్రార్థించండి. నారాయణుడు దైత్య సంహారము చేసి భూమిని తీసుకువస్తాడు. బ్రహ్మకు కొత్త దినము, మీకు కొత్త సంవత్సరం. సృష్టికి భూమిపై మరో నూతన కల్పము ఆరంభమవుతుంది. ఈ కల్పము శ్రీమన్నారాయణుని అవతారము పేరిట ప్రసిద్ధమవుతుంది. లోకాలకు శుభం జరుగుతుంది అని పలికి అదృశ్యమయ్యింది. ఇంద్రాది దేవతలు అమ్మవారిని స్తుతులతో కీర్తించి యజ్ఞ ప్రసాదము స్వీకరించి బ్రహ్మలోకానికి పరుగున వెళ్లారు. అప్పటికే బ్రహ్మకు మెలకువ వచ్చింది. ప్రభాత సూర్యుని కిరణాలు అన్ని లోకాలపై పడి వెలుగులు నింపుతున్నాయి. మేలుకొన్న బ్రహ్మదేవుడు చుట్టూ జలరాశిని చూసి ఆశ్చర్యపోయాడు. భూమి కనిపించలేదు. భూమి లేకుండా జీవసృష్టి చేయడమెలా అని ఆందోళన చెందాడు. ఇంద్రాది దేవతలు వచ్చి బ్రహ్మదేవునికి నమస్కరించి, పితామహ, మీరు నిద్రించిన సమయములో హిరణ్యాక్షుడు భూమిని చెరబట్టి బంధించి సముద్ర గర్భములో దాగి ఉన్నాడు. శ్రీమన్నారాయణుడు మాత్రమే రాక్షసుని సంహరించి భూదేవిని రక్షించగలడు అని జగన్మాత చెప్పి మీతో కలిసి దేవదేవుని ప్రార్థించి అనుగ్రహం పొందమని మార్గదర్శనం చేసింది అని వివరించి చెప్పారు. బ్రహ్మ ఇంద్రాది దేవతలు మనస్సులలో శ్రీ మహావిష్ణువును నిలుపుకొని చేతులు జోడించి నమస్కరించి, నారాయణ, నీవు మాత్రమే హిరణ్యాక్షుని చెర నుంచి భూదేవుని కాపాడగలవు. భూమి లేకపోతే సమస్త సృష్టి ఆగిపోతుంది. నీవు సదా దేవతలను, లోకాలను రక్షించి కాపాడుతావు. మా విన్నపాలు విని యోగ నిద్ర నుంచి మేలుకొను. పాహిమాం జగన్నాథ, రక్షమాం లోకనాథ, శరణు శరణు అంటూ స్తుతించారు, ప్రార్థించారు. క్షీరసాగరములో ఆదిశేష తల్పముపై యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు కర్ణాలకు అంటే చెవులకు దేవతల ప్రార్థనలు వినిపించి మేలుకొలిపాయి. శ్రీ మహావిష్ణువు నాసికారంధ్రం అంటే ముక్కు నుంచి ఒక అంగుష్టమాత్రపు శ్వేతవరాహం బయటకు వచ్చి క్షీరసాగరములో పడింది. మరుక్షణం బ్రహ్మాది దేవతల ముందు సముద్రము నుంచి పైకి లేచి దర్శనమిచ్చింది. అంగుష్టమాత్రం ఆకారములో ఉన్న శ్వేతవరాహం చతుర్భుజాలతో శంఖ చక్ర గదా పద్మాలు ధరించి పట్టు పీతాంబరాలు ధరించి ఉంది. బ్రహ్మాది దేవతలు మొదట ఆ రూపము చూసి ఆశ్చర్యపోయినా తరువాత తమను రక్షించడానికి శ్రీహరే ఆ అవతారం ధరించి వచ్చాడు అని గ్రహించారు. ఓం నమో నారాయణాయ అంటూ పరిపరి విధాలుగా శ్రీహరిని స్తుతించారు. దేవతల స్తుతి గానాలకు సంతుష్టడైన శ్వేతవరాహం తన దేహ పరిమాణాన్ని క్రమక్రమంగా విశాలంగా పెంచసాగింది. దేవతలు చూస్తుండగానే ఆకాశమంత ఎత్తు తన రూపం విస్తరించిన శ్వేతవరాహం నాసికారంధ్రాల నుంచి వేడి నిట్టూర్పులు విడుస్తూ భయంకరంగా గర్జించింది. ఆవేశం, ఆగ్రహముతో ఊగిపోతున్న శ్వేతవరాహుని దేహ తాకిడికి సముద్ర జలాలు అల్లకల్లోలమై ఎగిసిపడసాగాయి. ఆ సముద్రపు అలలు ఎగిసిపడి తాకడముతో దేవతలు భీతి చెంది నారాయణ నామజపం చేయసాగారు. అందరూ చూస్తుండగానే శ్వేతవరాహుడు పైకి ఎగిరి జలరాశిలో మునిగాడు.
సముద్ర గర్భములోనికి ఘర్జిస్తూ వేగంగా వెళ్ళి సముద్రపు అడుగున హిరణ్యాక్షుని హస్తాలలో బందీ అయిన భూమిని చూశాడు. తక్షణం భూగోళాన్ని బంధించి పట్టుకొన్న హిరణ్యాక్షుడి బాహువులపై పిడికళ్లతో బలంగా కొట్టాడు. హిరణ్యాక్షుడు ఆ దెబ్బలకు స్పృహ తప్పాడు. హిరణ్యాక్షుడి చేతులు పట్టి విడదీసి కిందకు జారుతున్న భూమిని తన కోరలతో ఎత్తి నిలిపి తన భారీ శరీరాన్ని సముద్ర గర్భము నుంచి లేపి నిలిచాడు. సముద్ర జలాలు వరాహుని కోరలపై ఉన్న భూదేవిని అభిషేకిస్తూ లేచి జారిపడి సముద్రములో కలిసిపోయాయి. అద్భుత దృశ్యాన్ని చూసిన దేవతలు శ్వేత వరాహుని కీర్తిస్తూ స్తుతించారు. భూగ్రహము రూపములో ఉన్న భూదేవి స్త్రీ రూపము దాల్చి వరాహునికి నమస్కరించింది. శ్వేతవరాహుని దెబ్బకు స్పృహ కోల్పోయిన హిరణ్యాక్షుడు తేరుకొని సముద్రముపైకి వచ్చి విశాల రూపుడైన శ్వేతవరాహుని, అతన కోరలపై నిలిచిన భూమిని, ఆకాశము నుండి కీర్తిస్తున్న బ్రహ్మ ఇంద్రాది దేవతలు దేవర్షులను చూసి వచ్చింది దానవుల శత్రువైన శ్రీహరిగా తెలుసుకున్నాడు. ఆవేశముతో గర్జిస్తూ, శ్వేతవరాహమా, దేవతా పక్షపాతివైన నారాయణుడివి నీవని తెలుసుకున్నాను. కనపడకుండా దాక్కొన్న నిన్ను బయటకు రప్పించాలనే భూదేవిని చెరబట్టాను. శ్వేతవరాహ రూపముతో వచ్చావు. నిన్ను అంతము చేసి దానవ జాతికి మేలు చేస్తాను అని వరాహునిపైకి అనేక అస్త్రశస్త్రాలు ప్రయోగించాడు. అవన్నీ వరాహుని శరీరము తాకి నీటిలో పడిపోయాయి. మరింత కోపముతో హిరణ్యాక్షుడు శ్వేతవరాహునితో ద్వంద్వ యుద్ధానికి దిగాడు. శ్వేతవరాహుడు విశ్వమంతా దద్దరిల్లేలా భయంకర గర్జన చేస్తూ హిరణ్యాక్షుని పట్టుకుని నిట్ట నిలువుగా చీల్చి సంహరించాడు. ఆకాశము నుంచి పుష్ప వర్షము కురిసింది. దేవదుందుభులు మ్రోగాయి. గంధర్వులు పాడారు. అప్సరసలు ఆడారు. ఇంద్రాది దేవతలు జయ జయధ్వానాలు చేస్తూ వరాహస్వామిని అనేక విధాలుగా స్తుతించారు. భూదేవి కృతజ్ఞతలు అర్పిస్తూ నమస్కరించి, ప్రభు నారాయణ, వరాహునిగా అవతరించి నా చెర విడిపించి నన్ను స్వీకరించావు. నీ సతినైన నేను ఇలా భూదేవిగా ఉండి అసురుల దురాగతాలు సహిస్తూ ఉండవలసినదేనా? నన్ను ఉద్ధరించవా స్వామి అని ప్రార్థించింది. శ్వేతవరాహుడు మహావిష్ణువుగా ప్రత్యక్షమై, దేవి చింతించకము, ఇక నుంచి శ్వేతవరాహ రూపముతో నీకు క్షేత్ర పాలకుడిగా ఉండి నిన్ను రక్షిస్తాను. శ్వేతవరాహస్వామి తనను భక్తి శ్రద్ధలతో కొలిచిన జనులకు తప్పక రక్షిస్తాడు. నేను నీకు క్షేత్ర పాలకుడవటానికి గుర్తుగా నేటి నుండి ప్రారంభమైన కల్పము శ్వేతవరాహ కల్పముగా పేరు పొంది ప్రసిద్ధి చెందుతుంది అని అదృశ్యమయ్యాడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.